సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ మా ప్రేక్షకులకు మాత్రం మిమ్మల్ని ఒక వారం రోజుల నుంచి మిస్ అవుతున్నారు సార్. మీరేమో కొంచెం బిజీ అయిపోయారు. ఎలక్షన్లో హడావుడి బాగా తిరుగుతూ ఉన్నారు. ఏంటి సార్ మీరు ఒక పక్కన తిరుగుతూ ఉంటే ఒక పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో రకరకాల అనాలిసిస్లు చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు మనందరం అనుకుంది ఏంటంటే అసలు వైఎస్ఆర్సీపీ గెలిచిందే దొంగ ఓట్ల వల్ల అని. కానీ ఆయన వెరైటీగా టీడీపీ 2018 ముందు ఆల్మోస్ట్ 70 లక్షలు 60 లక్షలు దొంగోట్లు ఆ, చేసుకున్నారు, అందుకే వాళ్ళు ఓడిపోయారు అంటారు. అంటే దొంగోట్ల వల్ల ఓడిపోతారని మనకి ఫస్ట్ టైం తెలుస్తుంది. అంటే ఏంటి సార్, అంటే వీళ్ళు ఎంత ఎక్కువ దొంగోట్లు చేసుకున్నా సరే ప్రతిపక్ష పార్టీలు చూస్తా ఊరుకోవాలి. ఎందుకంటే టీడీపీ అంతకుముందు చేసుకుంది ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ రోజు కూడా వీళ్ళు దొంగోట్లు చేసుకుంటే వీళ్ళు ఓడిపోతారు అనేది జనాల్లో ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దామని చూస్తున్నారా? దొంగోట్ల వల్ల ఏమి నష్టం కాదు, అది నష్టం జరిగితే ఆ పార్టీకే నష్టం జరుగుతుందని చెప్దాం అనుకున్నారా? ఏంటి సార్ ఆయన లాజిక్ అసలు? నాకు ఈ మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి గారి లాజిక్లు అర్థం కావట్లేదు అనమాట. పెద్దిరెడ్డి గారు చెప్పేది మొన్న అంటే అందరికీ తెలుసండి. ఉమ్, దొంగ ఓట్ల రూపకల్పన అంతా కూడా పెద్దిరెడ్డి గారి కనుసన్నల్లో జరిగింది. ఉమ్, అలాగే రాష్ట్ర స్థాయిలో దొంగ ఓట్ల పితామహుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఉమ్, ఆ, అందుకనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాగా దొంగ ఓట్లు వేయించగలరన్న నమ్మకం కలుగుతానే ఆయన్ని ఇప్పుడు ఆ, ఒంగోలు కూడా అప్పగించారు. ఒంగోలు బాధ్యత ఆడ ఎంపీగా చేయిస్తాడు. నెల్లూరు మొత్తం ఆయనకే ఇచ్చేసారండి ఇప్పుడు దొంగ ఓట్ల బాధ్యత. ఆ, అంటే దొంగ ఓట్లకే ఆద్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, చెవిరెడ్డి గారు. ఉమ్, ఆయన 60 లక్షల ఓట్లు దొంగ ఓట్లు చేర్పించారు. అంటే ఆయన చెప్పింది ఏమంటే తమ పార్టీ కొన్ని ఓడిపోయారు కదా కొద్ది, ఉమ్, ఆ 23, 24 సీట్లలో అక్కడ ఈ దొంగ ఓట్లు అయితే గెలుచుంటారంట. అదే. ఇది ఆ, జనం నవ్వుకుంటారన్న. పెద్దిరెడ్డి అన్న నమస్కారం. ఈ లాజిక్ ప్రపంచంలో ఎవరికి తెలియదు అన్న. అమ్మ నీకు చాలా గనుడండి ఆయన. ఉమ్, ఏమండి, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పూర్తిగా దొంగ ఓట్లు వేసి పనబాక లక్ష్మి గారిని ఓడించారన్న విషయం అందరికీ తెలుసు. ఉమ్, దాని మీద ఒక ఐఏఎస్ అధికారి, సిఐలు, ఎస్ఐలు, రకరకాల ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ కూడా చేశారు. అంటే ఉమ్, మన దురదృష్టం చూడండి, వాళ్ళందరూ సస్పెండ్ అయినా అసలు నేరస్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, లేదా ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన గురుమూర్తి గారు. ఇవి ఉమ్, ఇవి జరిగితే ఈ ఎన్నికల సంఘం కూడా ఎంత కళ్ళు మూసుకొని చేస్తుందో నాకు బాధగా ఉందండి. ఉమ్, ఎందుకంటే ఇన్ని దొంగ ఓట్లు పోలయ్యాయి. దొంగ ఓట్లు దాదాపు 34,000 దొంగ ఓట్లన్నీ దొంగ ఐడి కార్డులు పెట్టి చేశారు. ఇవన్నీ ప్రూవ్ అయింది కాబట్టి వీళ్ళు ఉద్యోగులు సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల సంఘం ఇన్ని వేల దొంగ ఓట్లు పోలయ్యాయి, ఇన్ని వేల దొంగ ఓట్లు ముద్రింపబడ్డాయి కాబట్టి ఆ ఎన్నికలు రద్దు చేస్తానని రద్దు చేసి ఉండాలండి. ఎక్కడైనా ఇలా దొంగ ఓట్లు లేదా రిగ్గింగ్లు ఇవి జరిగాయని రుజువైతే ఆ ఎన్నిక చెల్లదని చెప్పాలి. ఆ ఎన్నిక చెల్లదని చెప్పే తర్వాత ఆ సమీప ప్రత్యర్థిని ఎన్నికైనట్లుగా ఆ, వాళ్ళు ప్రకటించాలి. అంటే ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పనపాక లక్ష్మి గారు నిజంగా ఎంపీ కావాలండి. ఇవన్నీ వదిలేసి ఏదో చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరినీ ఏమార్చాలని ఉద్దేశంతో మేము అంటే టీడీపీ వాళ్ళు 60 లక్షల దొంగ ఓట్లు చేశారు, దానివల్ల మేము కొన్ని చోట్ల ఓడిపోయారు, వాళ్ళు ఓడిపోయి ఏదేదో గందరగోళం మాటలు చెప్తున్నారు. ఒక నాకు బాధ వేసింది ఏమంటే, చాలా పెద్దవాడు అండి ఆయన, నాకంటే పెద్దవాడు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఒక సహ విద్యార్థులు. ఇంత చదువు చాములు ఉన్న మనం అబద్ధం చెప్తే ప్రజలు అవహేళన చేస్తారన్నది కూడా తెలియకుండా మాట్లాడితే అంటే రాజకీయాల్లో ప్రత్యర్థులని విమర్శించడము, ఏదో లేదా బురద చల్లడం ఇవి సహజమే. అది మరి ఇంత అబద్ధాలు చెప్తే పెద్దిరెడ్డి గారి విజ్ఞతకు వదిలేయాలి. నిజానికి పెద్దిరెడ్డి గారిని కూడా ఆరాధించి ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లకు మూలమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలన్నది టీడీపీ డిమాండ్.
అలాగా సార్. ఇది వైఎస్ఆర్సీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే చెవిరెడ్డి గారు కాదు, ప్రతి ఒక్కళ్ళు దొంగ ఓట్లు స్కామ్ లోనే ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఈ రోజు మనకి పురంధేశ్వరి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పారు. నరసరావుపేటలో మన విడుదల రజనీ గారు దొంగ ఓట్ల వాళ్ళందరినీ కూడా గుంటూరులో ఆమె పాత ప్లేస్ నుంచి తీసుకొచ్చి మొత్తం అందరినీ కూడా చిలకలూరుపేట నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి దొంగ ఓట్ల వాళ్ళందరినీ ఇక్కడ రిజిస్టర్ చేయించుకుంటున్నారు అని. అవునండి. మనం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడము అమాయకత్వాన్ని పెద్దలు అంటుంటారు. ఆ గొంగడే వెంట్రుకలతో తయారు చేసింది. దొంగల పార్టీలో అది వైఎస్ఆర్ పార్టీ అంటేనే దొంగల కూటమి, దొంగల పార్టీ, దోపిడీ దొంగల పార్టీ. దాంట్లో నిజాయితీ పరులు మంచి వాళ్ళను వెతకలేం. అయితే దొరికిన వాళ్ళు దొంగలు, దొరకని వాళ్ళు దొరలు అన్నట్టుగా కొంతమంది ఇంకా బయటపడలే. కానీ మొత్తం ఆ బ్యాచ్ బ్యాచ్ ఎట్లా ఉన్నారు, అన్ని నియోజకవర్గాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లన్నీ ముద్రించుకొని తమ మనుషుల ద్వారా దొంగ ఓట్లు వేసుకొని తిరిగి గెలవాలనుకుంటున్నారు. ఆ పప్పులేవి ఈసారి ఉడకవండి. ప్రజలు తిరుగుబడే స్థితిలో ఉన్నారు. దొంగ ఓట్లు రిగ్గింగులు చల్లవు. జనమే తిరగబడి కొడతారండి. ఆ పరిస్థితి వస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మిగిలిన 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఉవ్విల్లూరే అభ్యర్థులు ఈ విషయం గమనిస్తే మంచిది. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.